ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్తి నియోజకవర్గంలోని కాగజ్ నగర్ మండలం సిర్పూర్తి ఎమ్మెల్యే తన నివాసంలో రెండవ రోజు కొనసాగిస్తున్న నిరాహార దీక్ష. ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబును పరీక్షిస్తున్న వైద్యులు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాను టైగర్ కన్వెన్షన్ రిజర్వాయర్గా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 49ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ కాగజ్ నగర్ ఫారెస్ట్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చిన సందర్భంగా నన్ను హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. నాతో పాటు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూడా రైతులను ఎక్కడికెక్కడ అరెస్ట్ చేసి అందరినీ వివిధ పోలీస్ స్టేషన్లో, కొంతమందిని కేరమరిలో, కొంతమంది కాగజ్ రూరల్లో వివిధ పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఇప్పటి సాయంత్రం వరకు వాళ్ళని అక్కడే నిర్బంధంలో ఉంచి అందరినీ ఇబ్బంది పెడుతూ ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే హక్కును ఈ ప్రభుత్వం కాలరాస్తుంది. కాబట్టి నిరసనగా ఈ రెండు సమస్యల మీద జీవో నెంబర్ 49 రద్దు చేయాలి, రెండు పోడు భూముల సమస్యలు పరిష్కరించాలి. ఈ రెండు నినాదాలతోటి, రెండు డిమాండ్లతోటి నేను ఇవాళ ఇదే హౌస్ అరెస్ట్ చేసినారు కాబట్టి ఇదే మా నివాసంలోనే నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించడం జరిగింది. ఈ రెండు సమస్యలు పరిష్కారం అయ్యే వరకు, ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వరకు ఈ నిరవధిక నిరాహార దీక్షను కొనసాగిస్తూనే ఉంటాం. ఎన్ని రోజులైనా పర్వాలేదు. కాబట్టి ఇకనైనా ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ లాంటి నిర్బంధకాండను మళ్ళీ వీళ్ళు కూడా పునరావృతం చేస్తారు. కాబట్టి ఇదే ధోరణి కొనసాగిస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానివ్వండి, భవిష్యత్తులో కానివ్వండి, ఈ పోడు రైతులు, ఎవరైతే ఫారెస్ట్ అధికారుల బాధితులు ఉన్నారో వాళ్ళందరూ మీకు కర్రగాల్చి వాత పెడతారు. తప్పకుండా ఆ రోజు కూడా వస్తుంది. ఆ ప్రజల ఆగ్రహానికి గురైతే మీరు తట్టుకోలేరు. కాబట్టి ఇకనైనా కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్సీ దండే విఠల్ గారు, ఫారెస్ట్ అధికారులు అందరూ కూడబలుపుకొని పోడు రైతుల భూములన్నీ గుంజుకుందామనే ప్లాన్ చేస్తున్నారు. ఇటుకలపాడులో వాళ్ళు మొత్తం ఆ ఊరును ఖాళీ చేయించే ఏర్పాటు చేశారు. అదే కుట్రను దిందలో కూడా పన్నుతున్నారు. దాన్ని మేము సాగనీయం. దిందతో పాటు మొత్తం నియోజకవర్గంలో ఉన్న పోడు వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నారు. జై